హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. నాటుకోడి కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ కూర పేరు వింటేనే నోట్లో నీళ్ళు వచ్చేసి నోరూరిపోతూ ఉంటుంది. కానీ చాలామంది ఇది పెద్ద ప్రాసెస్ అనుకుని కుక్కర్లో పెట్టి ఉడికిస్తేనే కానీ ఉడకదు అనుకుంటారు. అలాంటిది ఏమీ కాదండి. కుక్కర్ అవసరం లేకుండా మెత్తగా మృదువుగా ఇలా నాటుకోడి వండుకుంటే అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరే ఎంజాయ్ చేస్తారు. సో ముందుగా ఒక కళాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 12 నుంచి 15 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలు లేకపోతే 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. సో బాగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నానండి. ఈ చికెన్ మా పెద్దనాన్నగారు వాళ్ళ ఫామ్ నుంచి పంపించారు. బాగా కాల్చి నూనె పసుపు పెట్టి పంపించారు. సో నేను అలాగా డైరెక్ట్గా ఇలా వేసేసాను అనమాట. సో నేను చెప్పిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా అదే కొలత. 1/2 కేజీకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే 12 నుంచి 15 పచ్చిమిరపకాయలు. నాటుకోడి కొంచెం కారం ఉండాలండి, అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ ఒక చిటికెడు పసుపు వేసుకుని ముందు 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను, కానీ సరిపోలేదు. ఇంకా 3 స్పూన్లు వేసుకున్నాను. అంటే టోటల్గా 6 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి నేను. ఇది బాగా కారం తిన్న వాళ్ళకి, ఒకవేళ మీరు కారం తక్కువ తింటే తగ్గించుకొని వేసుకోండి. సో చికెన్ ముక్కలకి బాగా కారం పట్టినంత వరకు సిమ్లోనే బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు బాగా మనకి కారం అంటే ఒక 1.5 మినిట్ అలాగ మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఇలాగ మధ్యలో అలాగ కన్నం పెట్టి అంటే గుంటలా చేసి అందులో టమాటా ముక్కలు వేసి మళ్ళీ పైన ఈ చికెన్ ముక్కలు వేస్తాను. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ చికెన్ ముక్కలు వేడిగా ఉంటాయి కాబట్టి సో తొందరగా టమాటా ముక్కలు స్మూత్ అవుతాయి అన్నమాట. సో మూత పెట్టి 1 నిమిషం అలా లో ఫ్లేమ్లో ఉంచినట్టయితే టమాటా ముక్కలు మనకి స్మూత్ అయిపోతాయి. ఇప్పుడు చక్కగా మనం మొత్తం కూరనంతటిని టమాటా ముక్కలతో బాగా కలిపేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలను కూడా బాగా మనం చికెన్ ముక్కలతో కలిపేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 3/4 లీటర్ నీళ్లు వేసుకున్నానండి. సో అది 1 లీటర్ బాటిలే కానీ 3/4 లీటర్ నీళ్లు వేసుకున్నాను నేను. సో బాగా మనం వాటర్ అంతా ముక్కలకి ములిగినంత వరకు మనం నీళ్లు వేసుకోవాలి. అది మీ కొలత, అది చూసుకోండి. 3/4 లీటర్ అని కాదు, ముక్కలన్నీ ములగాలన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్లు వేపిన జీలకర్ర పొడి, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని చక్కగా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కలవాలి కదా. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించాలి. మీకు ఉడుకు వచ్చిన తర్వాత చూడండి అంచుల్లో నూనె అలా మీకు వస్తుంటుంది, అది నాటుకోడిలో ఉన్న ఆయిలే. సో అందుకే నేను తక్కువ వేసుకున్నాను, ఓన్లీ 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. సో చూడండి ముక్క బాగా జ్యూసీగా తయారైంది కదా. ఇప్పుడు మీరు మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 7 నుంచి 8 నిమిషాలు మీరు కూరను అలా ఉడకనివ్వాలండి. సో సిమ్ చేసేసుకోవాలి. సిమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ, సిమ్ అయితే ఒక 10 నిమిషాలు, ఒక మీడియం ఫ్లేమ్ అయితే ఒక 7 నుంచి 8 నిమిషాలు అలా చేయాలి. సో పులుసుగా తిన్న వాళ్ళు ఇలా ఆపేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం దగ్గర కావాలి అని అనుకుంటే అప్పుడు ఇంకా కొంచెం ఒక 2-3 నిమిషాలు ఎక్స్ట్రా మీరు కుక్ చేసుకొని పైన కొత్తిమీర జల్లుకొని తినేయడమేనండి. నేనైతే ఇలాగ పక్కన నాటుకోడి చేస్తూ మిరియాల చారు కూడా రెడీ చేసేసాను. ఇంకా అసలు మీరు చెప్తే నమ్మరు, వేడి వేడి నాటుకోడి పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నాటుకోడి కూర మా పిల్లలు కూడా ఊర్చేశారు. కుక్కర్ అవసరం లేకుండా చక్కగా స్మూత్గా సాఫ్ట్గా పీస్ ఎంత బాగా అసలు కుక్ అయిందంటే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. సో కుక్కర్లో పెట్టడం వల్ల ఏంటంటే అది కూడా బ్రాయిలర్ కూడా తిన్నట్టే ఉంటుంది, మెత్తగా అయిపోతుంది ముక్క. అలా కాకుండా మీరు ఇలా ట్రై చేసి చూడండి, తప్పనిసరిగా మీరు ఎంజాయ్ చేస్తారు చికెన్ అయితే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.